అలాగే మొన్న రీసెంట్గా తెలంగాణలో ఎలక్షన్స్ జరిగాయి. రేవంత్ రెడ్డి గారు సీఎంగా గెలిచారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో చాలామంది గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో ఒక యవనస్తురాలు నాకంటే ఇంకా చిన్నదే, ఆమె సికింద్రాబాద్లో ఎమ్మెల్యేగా గెలిచింది. ఇలా గెలిచిన నెలకి ఎక్కడికో దేవాలయానికి వెళ్ళారు. తెల్లవారుజామున కారులో వస్తున్నారు. మంచి ఉదయకాలం భారీ యాక్సిడెంట్ జరిగింది, ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. అందరూ బాగున్నారు, ఆమె మాత్రం చనిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతానికి పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆమె ఒక్కతే చనిపోయింది. సో దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. శాశ్వతం అనుకున్నంతసేపు లేదు, వెంటనే ఏమని గుర్తు చేసింది? అశాశ్వతం అని జవాబు వచ్చింది.